పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా పార్కు నిర్మించారు. పార్కు నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నాయకుల పాత్ర ఏమీ లేదని అన్నారు. పార్కు నిర్మించిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ అధికారులకే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్కును సందర్శించి అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చైర్పర్సన్ మాధవి వ్యాఖ్యలను ఖండించారు. పార్కు నిర్మాణం కేవలం ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతోనే పూర్తయిందని అన్నారు. భూమి కేటాయింపు విషయంలో వివాదం తలెత్తితే అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించడమే కాకుండా త్వరగా పార్కు నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు. కానీ 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏటా 100 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది పోయి 6 రూపాయలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ జరుగుతుంది సీరియల్ ఆయన ఈరోజు మన వేములవాడలోని మండల ఆఫీసులో మన పార్కు సందర్శించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మన ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు మా కృషితోని మన వేములవాడ డెవలప్మెంట్ గురించి మన 32 కోట్లు తేవడం జరిగింది. వాళ్ళేదో భ్రమలో ఉండి పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తెచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్యాన అనిపించాలి. వాళ్ళు తెచ్చినందుకు ఆ తెచ్చిన నిధులు వాపసు పోగా ఏం చేసిరో వాళ్ళకు తెలియాలి. ఇవాళ అధికారులు చేసిరు, వీళ్ళు చేసిరు అనడానికి సుతా వాళ్ళకి కొద్దిగా సుతా వాళ్ళకే అది చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మా ఎమ్మెల్యే వేములవాడ పట్టణంలోని 24 వార్డు పరిధిలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ ఆఫీస్లో పార్క్ని సందర్శించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లను, అలాగే మన కాంగ్రెస్ నాయకులు, వైస్ చైర్మన్ గారు అందరం కలిసి ఈ పార్కుని సందర్శించడం జరిగింది. ఇంకా ఒక 90% కంప్లీట్ అయిపోయింది. ఒక 10% మాత్రమే మిగిలి ఉన్నది. ఇది మన ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ. నిన్నటి రోజున చైర్మన్ గారు ఇక్కడ సందర్శించి వారు మేమే చేస్తున్నాం ఈ పార్కు 2 కోట్లతో నిధులతోని డెవలప్ చేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరం. దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు, ఆశీన గారు సహకరించకపోతే ఇక్కడ ఈ పార్కు అయ్యేది కాదు, ఈ స్థలం మీకు ఇచ్చేదే కాదు. ఆయన చొరవతోనే ఇవాళ ఈ 2 కోట్ల నిధులతోని ఈ పార్కు చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున కలెక్టర్ గారి సహకారంతో అని చెప్తున్నారు. అది మాకు బాధ. వేములవాడ పట్టణంలో మంచి ఆహ్లాదకరం వాతావరణం ప్రజలకు కావాలి అని నేపథ్యంలో ఎంపీడీఓ ఆఫీస్లో దాదాపు వీటీడీఏ నుంచి అంతకుముందు 33 కోట్లు టెంపుల్ డెవలప్మెంట్ కానీ, పోచమ్మ డెవలప్మెంట్ కానీ, అందులో భాగంగా 2 కోట్లు పార్కుకు కావాలని అప్పుడు నిర్ణయించినారు. కరెక్టే, కానీ అప్పుడు వర్క్స్ ఆగిపోయినాయి, పనులు మొదలు పెట్టక. మళ్ళీ స్థానికంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉన్న కాంట్రాక్ట్లు వచ్చి వేములవాడ పట్టణంలోని ఎంపీడీఓల ఆఫీసు గల పార్కును ఈరోజు గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారు, మరి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సార వెంకటేశ్వర గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి కౌన్సిలర్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కలిసి, మరి సీనియర్ నాయకులు పాత సత్యనారాయణ ఆధ్వర్యంలో కలిసి ఈ యొక్క స్థలాన్ని పార్కును సందర్శించడం జరిగింది. మరి ఇంత గొప్ప పట్టణంలో నడిబొడ్డులో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలని చెప్పి ఒక ఉద్దేశంతో